నమస్తే. మగువా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు అతి చిన్న వయసులోనే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి చాలా బాగా చదువుకొని స్పోర్ట్స్‌లో జాబ్ సంపాదించి దట్టు 18 ఏళ్ల వయసులోనే అని చెప్పుకోవచ్చు. 18-19 ఏళ్ల వయసులోనే. అలాగే ఆట పట్ల తనకున్న ఏమంటారు డెడికేషన్‌తో చాలా బాగా రాణిస్తూ ప్రస్తుతం తెలంగాణ హాకీ కెప్టెన్‌గా ఉన్న ఈదుల జ్యోతిరెడ్డి మనతో పాటు ఉన్నారు. చాలా మంది యువత ప్రత్యేకించి మీలో చాలా మంది అమ్మాయిలు చూస్తూ ఉంటారు మగువ కార్యక్రమం. సో, చాలా ఇన్స్పిరేషనల్ జ్యోతిరెడ్డి. మరి తన ప్రయాణం ఎలా కొనసాగింది? ఎవరికైనా సక్సెస్ ఈజీ కాదండి. చాలా కష్టం ఉంటుంది దాని వెనక. మనం చూపించేది కేవలం సక్సెస్ మాత్రమే. సో, మరి ఇక్కడి దాకా రావడానికి తను ఎంత శ్రమ కోర్చింది? ఎటువంటి సాధన చేసింది? సక్సెస్ సాధించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దానికి కావాల్సిన డెడికేషన్ ఏంటి అనేది చాలా చిన్నది జ్యోతి ఏజ్‌లో. కానీ తన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. సో, తనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ జ్యోతి. హాయ్ అండి. హాయ్. సో, మొత్తానికి తెలంగాణ హాకీ కెప్టెన్ అయ్యావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. సో, ఎలా అనిపిస్తుంది నీకు? అనిపిస్తుందండి. ఓకే. ఆ! సో, చాలా మంది అమ్మాయిలు అనుకుంటార్రా, హ్మ్. నేను అది సాధించాలి, ఇది సాధించాలి, చాలా బాగా జాబ్ తెచ్చుకోవాలి అని. కానీ చేయలేకపోతూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు వాళ్ళకి. ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉండొచ్చు. పేరెంట్స్ నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోవచ్చు. అమ్మాయివి కదా! నీకు ఇంతవరకు చదువుకుంటే సరిపోతుంది. హ్మ్. ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో, అవన్నీ మాట్లాడుకుంటూనే ఫస్ట్ అసలు నీకు హాకీ పట్ల అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? నీ ప్రాపర్ ఎక్కడ అసలు? నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ అంటే మాది కడప. హుహు. అంటే పేరెంట్స్ అందరూ ఆహ్, పగిడాల అని చెప్పి ఒక చిన్న ఊరు మాది. ఓకే. కానీ మేము సెటిల్ అయింది, ఫాదర్ వాళ్ళందరూ సెటిల్ అయింది హైదరాబాద్‌లో. నేను బోర్న్ అండ్ బాట్ హైదరాబాదే. ఓకే. ఇద్దరు అన్నలు ఉన్నారు నాకు. హుహు. వాళ్ళిద్దరూ ఊర్లోనే అంటే బోర్న్ అండ్ బాట్ వాళ్ళు అక్కడే. నేను ఒక్కదాన్నే బోర్న్ అండ్ బాట్ ఇక్కడ. హుహు. గచ్చిబౌలిలోనే మేము ఉండేది. ఓకే. మమ్మీ, డ్యాడీ. డ్యాడీ వచ్చేసి సివిల్ కాంట్రాక్టర్, ఇంకా పాలు అమ్ముతూ ఉంటారు. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. హుహు. పెద్దన్న వచ్చి డ్యాడీతో బిజినెస్ చేస్తూ ఉంటారు. చిన్నన్న వచ్చి ఆయన సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. అతను బీటెక్లో ర్యాంక్ వచ్చి చేసుకున్నాడు అతను. నేను హాకీలో ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, నేను చదివింది కేవీలో, కేంద్ర విద్యాలయ గచ్చిబౌలిలో. ఓహ్! సో, అక్కడ స్కూల్లో స్పోర్ట్స్‌లో నాకు చిన్నప్పటి నుంచి అంటే నార్మల్‌గా ఇంట్రెస్ట్ ఉండే. లేదా ఏదైనా ఈవెంట్స్ అయినా, ఏదైనా అయినా స్కూల్లో. సో, అలా ఆడుతూ నార్మల్‌గా సమ్మర్ క్యాంప్ అవి అయ్యేటివి స్కూల్లో. సో, అలా హాకీ స్టిక్‌లోకి వెళ్ళిపోయాను ఆడుతూ. సో, ఓకే. అలా ఆడుతూ ఇంకా టోర్నమెంట్స్‌కి, స్కూల్‌కి క్లస్టర్ ఈవెంట్స్, రీజనల్స్ అవి ఉండేటివి. హుహు. అలా ఆడుతూ తర్వాత ఫస్ట్ ఇయర్‌లోనే 6థ్ క్లాస్‌లో ఐ గెస్ నేను అండర్ 14 నేషనల్స్‌కి వెళ్ళాననమాట. ఓహ్! దానికి ఇంకా అలా ఇంట్రెస్ట్ అయ్యి, ఇంకా కోచ్ కూడా ఆడుతుందని చెప్పి మేమప్పుడు అంటే స్కూల్లో చాలా మంది ఒక బ్యాచ్ ఉండేదనమాట. మా చిన్నన్న ఉండేవాడు, మా ఇంకొక గౌతమ్ అన్న అని ఇంకొక అన్న ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఆడేవాళ్ళనమాట. సో, వాళ్ళతో పాటు మేము కూడా ఆడేదాన్ని. వాళ్ళు మధ్యలో ఆపేశారు అలా. హ్మ్. నేను కంటిన్యూ అయింది. స్కూల్ టోర్నమెంట్స్ ఆడి, రీజనల్స్ ఆడి, ఫస్ట్ టైం అది మా ఫ్యామిలీని వదిలి అంటే టోర్నమెంట్ అయింది ఉప్పల్లో. హుహు. సో, అది ఫస్ట్ టైం నేను ఫ్యామిలీని వదిలి చిన్నప్పుడు వెళ్ళడము. చాలా ఏడ్చాననమాట. ఫస్ట్ టైం కదా! పేరెంట్స్‌ని వదిలి ఉండడం అది ఇది అని చెప్పని. ఇంకా అలా 6థ్, 7థ్, 8థ్‌లో స్కూల్ నేషనల్స్ ఆడడము. అలా అని చెప్పి మళ్ళీ 10థ్‌లో నేను సబ్ జూనియర్ నేషనల్స్ ఆడాను. ఓహ్! అప్పుడు నేను తెలంగాణకి కెప్టెనే ఉండేది. ఓకే. ఓకే. తమిళనాడు రామనాథపురంలో అయిందది. హుహుహు. సో, అక్కడ నేను మా మ్యాచ్ ఉండేది భోపాల్‌తో మ్యాచ్ ఉండే అనమాట. హుహుహు. భోపాల్‌తో మ్యాచ్ ఉన్నప్పుడు అక్కడ అంటే ప్రతి స్టేట్‌లో సాయి ఉంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ప్రతి స్టేట్‌లో ఉంది. హ్మ్. సో, అక్కడ కూడా ఉందనమాట. సో, భోపాల్‌తో మాకు మ్యాచ్ అయ్యేటప్పుడు అక్కడ కోచ్ వచ్చేసి ఆమె సాయిలో కోచ్. ఆమె వర్కింగ్ సాయిలో. హుహుహు. సో, ఆమె నన్ను చూసి అడిగింది, "ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు సెలక్షన్స్‌కి వస్తారా?" అది ఇది అని చెప్పి అని. హుహుహు. మార్చ్, ఫెబ్‌లో ఆ టైంలో సెలక్షన్స్. "మీరుంటే ఇంట్రెస్ట్ ఉంటే వస్తారా?" అని చెప్పి అడిగింది. హుహు. ఓకే. నేను అప్పుడు మా కోచ్ ఉండేవాడు రాంబాబు సార్ అని చెప్పని. అతనికి చెప్పాను ఇలా అడిగారు సార్ అది ఇది అని చెప్తే, ఇప్పటి వరకు అంటే ఎళ్ళిందలా ఎవరు లేరు. వేరే స్టేట్‌కెళ్ళి అక్కడ అంటే ఎంపీ మనకి తెలీదు. హ్మ్. సో, హ్మ్. మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో స్పోర్ట్స్ ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆ! నేనే ఒక్కదాన్నే ఫస్ట్ కొంచెం స్పోర్ట్స్. సో, ఓకే. నాలెడ్జ్ లేదు స్పోర్ట్స్ అంటే ఎవ్వరికీ స్పోర్ట్స్ లేదు. హ్మ్. అండ్ నేను ఒకే అమ్మాయిని ఇంట్లో. అంటే ఇద్దరు అన్నలు, నేను అమ్మాయిని. సో, కొంచెం ఉంటది భయపడేవాళ్ళనమాట. ఆబ్వియస్‌లీ. అప్పటికి నాకు 10థ్‌లో కొంచెం మంచి మార్క్స్ వచ్చాయి. 9.8% వచ్చింది. హుహు. సో, కొంచెం భయపడేవాళ్ళు. పంపియాలా లేదా? రిస్కా ఏంటా? అది ఇది అని చెప్పని. సో, ఓకే. మా పేరెంట్స్ కొంచెం ఆలోచించేవాళ్ళు. అంటే అప్పుడు కొంచెం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంత ఫైనాన్షియల్లీ మేమంత స్టేబుల్ కాదు, ఏం కాదు, పంపించాలా లేదా అని చెప్పని. నేను చాలా అంటే ఇంకా నాకు పట్టుదల ఉండే. నేను ఎళ్ళాలి అంటే ఎళ్ళాలి. 2 హ్మ్. డేస్ ఏడ్చేదాన్ని, తినేదాన్ని కాదు, ఎళ్ళాలి. నేను ఎళ్తాను, ట్రయల్ ఇచ్చొస్తాను. ఏదైనా అవుతది అది ఇది అని చెప్పని. హ్మ్. నేను అక్కడికెళ్ళాను, ట్రయల్ ఇచ్చాను. నేను అనుకోకుండా సెలెక్ట్ కూడా అయిపోయాను ఆ అకాడమీకి.